వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ ప్రియా వర్మ. శబరిమల అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్. ఇలా చేస్తే మీ ప్రాణాలకి హాని జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడులు సమర్పించేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు అయ్యప్ప స్వాములు వస్తుంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య కూడా వేల సంఖ్యలో ఉంటుంది. కేరళలో మరో కొత్తగా అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఇక ప్రస్తుతం కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరు విలక్కు పూజల సీజన్ ప్రారంభమైంది. 2 నెలల పాటు జరిగే ఈ సీజన్లో లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేసింది. అలాగే అయ్యప్ప స్వాములకు కీలక సూచనలు చేసింది. కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నదీ స్నానాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి కేసు వెలుగులోకి వచ్చి దాదాపు 19 మందికి పైగా మరణించారు. కన్నూరులోని తాలిపరాకి చెందిన 3.5 ఏళ్ల బాలుడికి అమీబిక్ మెదడు వాపు వ్యాధి సోకినట్లు తొలి మరణ కేసు నమోదు చేస్తుంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మందికి పైగా ఈ వ్యాధి సోకింది. దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. శబరిమలకు వస్తున్న అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ ఇవాళ పలు కీలక సూచనలు చేస్తూ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ అంటే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కేసులు ఉన్నందున భక్తులు నదీ స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరింది. దీంతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 0473520322ను సంప్రదించాలని సూచిస్తుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా శబరిమలకు భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప భక్తులు బ్రెయిన్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. కేరళలో తాజాగా ప్రమాదకరమైన ఈ మెదడు వాపు అమీబా కారణంగా వ్యాధి ప్రబలుతోందని హెచ్చరించింది. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఫీవర్ అని అంటారని తెలిపింది. దీని బారిన పడకుండా ఉండాలంటే నీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు శబరిమల సన్నిధానంలో నదులు, చెరువులు, కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతుంది. సాధారణంగా ఇక్కడ నీటిలో నెగ్లీరియా ఫెలోరి అనే అమీబా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. ఈ అమీబా నీటిలో వీరు మునిగినప్పుడు ముక్కు ద్వారా మెదడుకు చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతోంది. కాబట్టి అయ్యప్ప భక్తులు నీటిలో దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.